పిల్లలారా, అడవి మధ్యలోకి ఒక ఆహ్లాదకరమైన ప్రయాణానికి స్వాగతం. అడవిలో నివసించడం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ప్రజలు ఏమి తింటారు, ఏమి ధరిస్తారు, మరియు ఏమి చేస్తారు? అడవులను తమ నివాసంగా పిలిచే తెగల గురించి తెలుసుకోవడానికి ఒక మాయా సాహస యాత్రకు వెళ్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రారంభిద్దాం. ఈరోజు మన అంశం తరగతి 5 పర్యావరణ శాస్త్రం నుండి అడవులు, గిరిజనులు. అభ్యాస ఫలితాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. అడవులలో నివసించే వివిధ గిరిజన జాతుల ప్రజల జీవన శైలిని అర్థం చేసుకుంటారు. గోండులు, చెంచులు మరియు బోండాలు వంటి తెగల సాంప్రదాయాలు, ఆచారాలు మరియు దుస్తుల గురించి తెలుసుకుంటారు. అడవుల ప్రాముఖ్యతను మరియు అవి ప్రజలకు, మొక్కలకు మరియు జంతువులకు ఎలా సహాయపడతాయో అర్థం చేసుకుంటారు. మెరుగైన రేపటి కోసం మన అడవులను రక్షించే మార్గాల గురించి ఆలోచిస్తారు. కీలక పదాలు: అడవులు అనేక చెట్లు, జంతువులు మరియు మొక్కలతో కూడిన పెద్ద ప్రాంతం. గిరిజనులు అడవుల్లో నివసించే మరియు పాత సాంప్రదాయాలను అనుసరించే ప్రజలు. జమ్ వ్యవసాయం కొంతకాలం పంటలు పండించడానికి అడవిని నరికి కాల్చడం. జాతర ప్రజలు వస్తువులను చూపించి అమ్మే ఒక సరదా కార్యక్రమం. అటవీ సంరక్షణ అడవులను కాపాడడం మరియు రక్షించడం. ఈ అంశం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ ఇక్కడ ఇవ్వబడింది. ముందుగా గోండులను కలుద్దాం. గోండులు ఆదిలాబాద్ కొండలలో నివసిస్తున్నారు మరియు వారికి అడవికి అనుసంధానించబడిన ప్రత్యేక జీవన విధానం ఉంది. వారు రాతి గోడలు మరియు మట్టిని ఉపయోగించి చిన్న గుడిసెలు నిర్మిస్తారు. వారి పైకప్పులు వెదురు మరియు అడవి గడ్డితో తయారు చేయబడతాయి. వారి ఇళ్లలో గోడలు మరియు నేలలపై అందమైన చిత్రాలను మీరు చూస్తారు. ఈ చిత్రాలను అడవిలో వారు సేకరించిన వివిధ మొక్కల రంగులతో తయారు చేస్తారు. వారు తమ ఇళ్ల లోపల చెప్పులు ధరించరు. వారు తమ అతిథులకు అడవి నుండి పండ్లు మరియు పొగాకు సిగార్లను ఇవ్వడం ద్వారా వారిని గౌరవించాలని కూడా నమ్ముతారు. గోండులు నాగోబా జాతర అనే పండుగను జరుపుకుంటారు. ఇది వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ ఉత్సవం వారు నెమలి ఈకలను ధరించి గుస్సాడి అనే ప్రసిద్ధ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మీకు తెలుసా, మన దేశంలో అడవుల విస్తీర్ణం 6,92,027 చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంలో దాదాపు 21.5% విస్తరించి ఉన్నాయి. 77,000 చదరపు కిలోమీటర్ల అడవులతో మధ్యప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద అడవి ప్రాంతాన్ని కలిగి ఉంది. తెలంగాణలో జయశంకర్ జిల్లాలో అతిపెద్ద అటవీ ప్రాంతం ఉంది. తర్వాత తెలంగాణలోని నల్లమల అడవులలో చెంచులు అనే తెగ ప్రజలు నివసిస్తున్నారు. చెంచులు అడవిలో నివసించటంలో నిపుణులు. వారు మామిడి, సీతాఫలం వంటి పండ్లను సేకరిస్తారు, తేనెను సేకరిస్తారు మరియు అడవి పందులు మరియు జింకలు వంటి జంతువులను వేటాడతారు. అడవిని వారు తల్లి అని నమ్ముతారు మరియు దానికి అడవి తల్లి అని పిలుస్తారు. అంటే అడవి వారి తల్లి లాంటిదని అర్థం. వారు జొన్నలు మరియు రాగులను ఉపయోగించి సంకటి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. ఇది వారిని బలంగా ఉంచే ఒక సాధారణ ఆహారం. చింతపండు ఏ రూపంలో తీసుకున్నా వారికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అదనపు బలాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు. చెంచు ప్రజలు పెంటాస్ అని పిలువబడే చిన్న సమాజాలలో కలిసి
నివసిస్తారు. మరియు ప్రతి గ్రామానికి పెద్ద మనిషి, అధిపతి అని పిలువబడే ఒక గ్రామ అధిపతి ఉంటాడు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను అనుసరించడానికి మరియు ఐక్యంగా ఉండటానికి అతను సహాయం చేస్తాడు. ఇప్పుడు అరకు లోయలోని దట్టమైన అడవుల్లో నివసించే బోండా తెగ గురించి తెలుసుకుందాం. వారు పట్టణాలకు దూరంగా నివసిస్తారు. బోండాలు చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారు మరియు జమ్ ఫార్మింగ్, షిఫ్టింగ్ కల్టివేషన్ అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి తమ ఆహార పంటలను పండిస్తారు. వారు అడవిలో ఒక చిన్న భూమిని చదును చేసి తమ పంటలను పండిస్తారు మరియు నేల ఇకపై సారవంతంగా లేనప్పుడు వారు వేరే ప్రాంతానికి తరలిపోతారు. ఇది అడవికి హాని కలిగించని సరళమైన కానీ ప్రభావవంతమైన వ్యవసాయ మార్గం. బోండాలు వారి అందమైన దుస్తులకు కూడా ప్రసిద్ధి చెందారు. మహిళలు జనపనార మొక్కల నుండి బట్టలు తయారు చేసుకుంటారు. జనపనారను నీటిలో నానబెట్టి ఎండబెట్టి వస్త్రంగా నేస్తారు. వారు తమ దుస్తులను చిన్న అద్దాలతో కూడా అలంకరిస్తారు. ఇది వారి దుస్తులను చాలా రంగురంగులుగా మరియు మెరిసేలా చేస్తాయి. మీకు తెలుసా, విశాఖపట్నంలోని అరకులోయలోని దట్టమైన అడవులలో దాదాపు 12,000 బోండాలు నివసిస్తున్నారు. ఇప్పుడు బోండాల గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఇవ్వబడింది. వారు వస్తువులను కొనడానికి డబ్బును ఉపయోగించరు. బదులుగా వారు వస్తు మార్పిడి వ్యవస్థ లేదా వినిమయ ప్రోధా అని పిలువబడే దానిని ఆచరిస్తారు. దీని అర్థం డబ్బును ఉపయోగించకుండా నేరుగా వస్తువులను వ్యాపారం చేస్తారు. ఉదాహరణకు, బోండా మహిళలు వారపు సంతకు వెళతారు. వాళ్ళు సేకరించిన తేనె, పండ్లు మరియు అటవీ మూలికలు వంటి అటవీ ఉత్పత్తులను ఇతర వ్యక్తులతో మార్పిడి చేసుకుంటారు. వారు 1 కిలో చింతపండును 3 కిలోల బియ్యం కోసం వ్యాపారం చేయవచ్చు. ఈ వ్యవస్థ డబ్బు అవసరం లేకుండా వారికి అవసరమైన వాటిని సహాయపడుతుంది. మనం చూసినట్లుగా అడవులు గిరిజనులకు నివాసాలు మాత్రమే కాదు, వారి దైనందిన జీవితానికి ఆహారం, ఆశ్రయం మరియు సామగ్రిని కూడా అందిస్తాయి. అడవులు, జంతువులు, మొక్కలు మనకు కూడా సహాయపడతాయి. అవి మనకు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ఇస్తాయి మరియు వర్షపాతాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇది పంటలు పండించడానికి ముఖ్యమైనది. కానీ విచారకరమైన విషయం ఏమనగా అడవులు కనుమరుగవుతున్నాయి. కలప, వ్యవసాయం మరియు భవన నిర్మాణం కోసం చెట్లను నరికి వేస్తున్నారు. మీకు తెలుసా, కాగితం, వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ మొదలైన వాటి నుండి తయారు చేయబడుతుంది. అడవులు గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడంలో సహాయపడతాయి. చెట్లను నరికివేసినప్పుడు గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది భూమిని వేడిగా చేస్తుంది. కాబట్టి చెట్లను రక్షించటం మన గ్రహాన్ని రక్షించే ఉత్తమ మార్గాలలో ఒకటి. మనం అడవులను ఎలా రక్షించుకోవచ్చు? మనం చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మరిన్ని చెట్లను నాటండి. చెట్లు మన భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. మనం నరికివేసే ప్రతి చెట్టుకు కనీసం 2 కొత్త చెట్లను నాటాలి. నీటిని ఆదా చేయండి. అడవులకు మరియు అన్ని జీవులకు నీరు అవసరం. మనం నీటిని తెలివిగా ఉపయోగించడం ద్వారా ఆదా చేయవచ్చు. కాలుష్యాన్ని తగ్గించండి. అడవుల్లో చెత్త వేయకుండా మరియు వీలైనంత వరకు రీసైకిల్ చేయడానికి ప్రయత్నించాలి. అవగాహన వ్యాప్తి చేయండి. అడవుల ప్రాముఖ్యతను గురించి ఇతరులకు చెప్పండి. కాబట్టి నేటి వీడియోలో గోండులు, చెంచులు మరియు బోండాలు అనే 3 అద్భుతమైన తెగల జీవితాల గురించి తెలుసుకున్నాము. ఈ తెగలు అడవుల్లో నివసిస్తున్నారు మరియు ప్రత్యేకమైన సాంప్రదాయాలు, ఆచారాలు మరియు జీవన విధానాలను కలిగి ఉన్నారు. అడవులు మనకు ఎలా ముఖ్యమో కూడా తెలుసుకున్నాము.
ధన్యవాదాలు.